హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము కూర్గ్ ట్రిప్లో డే 2కి అయితే వచ్చామండి. డే 1 అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, అది మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. డే 2లో ఏ ప్లేసెస్ కవర్ చేసామో చూద్దాం. డే 2లో అయితే మేము మడికేరిలో ఉన్న మండలపట్టి పీక్ అయితే స్టార్ట్ అయ్యామండి. ఇదైతే మీరు నార్మల్ వెహికల్స్లో వెళ్ళలేరు, జీప్ అయితే మాట్లాడుకోవాలి. మేమిద్దరికి కలిపి జీప్ మాట్లాడుకున్నాం. మాకైతే 3300 ఛార్జ్ చేశారు. ఇది మడికేరిలోనే హైయెస్ట్ పీక్ పాయింట్ అండి. ఇక్కడ జనరల్గా సన్ రైజ్ చూడడానికి అయితే వస్తారంట. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఆ మండల్పట్టి పీక్ దగ్గరికి అయితే ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, 6 నుంచి అలౌ చేస్తారు. మేము వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా 6 అయింది. స్టార్ట్ అయితే అయిపోయాము. ఈ ప్లేస్ వచ్చేసి మీకు మడికేరి నుంచి ఒక 30 to 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అదంతా మిమ్మల్ని జీప్లోనే తీసుకెళ్తారు. ఆ వ్యూ అయితే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క మిరాకిల్ అనిపించింది. ఈ పీక్ అనేది సీ లెవెల్ నుంచి చాలా హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీకు మడికేరిలో ఉన్న క్లైమేట్కి ఇక్కడ ఉన్న క్లైమేట్కి కూడా చాలా చేంజ్ అయితే ఉంటుంది. చూసారా చుట్టుపక్కలంతా మీకు ఎంత పొగమంచు కనపడుతుందో. మేము దిగినప్పుడైతే అది మాకు వర్షంలా పడింది మీద. ఆ సఫారీ కూడా కొంచెం అడ్వెంచరస్గానే ఉంటుంది, ఎందుకంటే మీకు రోడ్ అయితే చాలా గతుకులుగా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది కొంత దూరం. పైగా మేము ఇద్దరే ఉండడం వల్ల జీప్ అయితే చాలా గట్టిగా ఊగిందండి. ఒక 5-6 మెంబర్స్ అయితే బ్యాలెన్స్డ్గా వెళ్తుంది జీపు. మేము ఇద్దరు ఉండడం వల్ల టపా ఊగుతూనే ఉంది. మేము 5కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 6-6:15కి అయితే మండల్పట్టి రీచ్ అయ్యామండి. ఇక్కడ మనకి ఒక 45 మినిట్స్ టైం ఇస్తారు. మనం ఒక 10 నుంచి 15 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళి ఆ పీక్ పాయింట్ దగ్గర వ్యూ చూసి రావాలన్నమాట. అండ్ ఆ వ్యూ అయితే అదిరిపోయిందండి. ఎందుకంటే పరుగు సినిమాలో మనకి చూడండి షార్ట్స్ పడతాయి కదా, హీరో తప్పించుకునే సీన్ అది ఉంటుంది కదా, ఆ లొకేషన్కి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది. మాకైతే చెప్పాలంటే కొంచెం బిస్కెట్ అయిందండి, ఎందుకంటే ముందు రోజు రాత్రి వర్షం పడిందంట. అందుకే మాకు అంత మరీ క్లియర్ వ్యూ దొరకలేదు. కానీ మీకు ఇది కనుక క్లియర్ వ్యూ పడిందంటే ఇంకా మీరు చిన్నవన్నీ వదిలేయచ్చు. లైక్ రాజా సేట్ ఇలాంటివన్నీ వదిలేయచ్చు అనమాట. అండ్ ఆల్సో మాకు తలకావేరి కూడా చూడటం లేదు. చిన్న డిసప్పాయింట్మెంట్తో అయితే వెనక్కి రావాల్సి వచ్చింది. కాకపోతే మేము ఒక చిన్న ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఈ మండలపట్టి దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది. డ్రైవర్ని అడిగితే చెప్పారనమాట, కోటే అబ్బి అనే వాటర్ ఫాల్స్ అయితే అక్కడ దగ్గరలో ఉందంట. మేము అడిగాము అక్కడికి తీసుకెళ్ళమని. కాకపోతే ఒక 1500 ఎక్స్ట్రా అడిగారు మమ్మల్ని. మేము గట్టిగా బతిమాలితే 1000 రూపాయలు ఒప్పుకున్నాడు. కానీ ఏం చేస్తాం, ఇలాంటి సిచ్యువేషన్లో డబ్బుల కోసం చూసుకుంటే వ్యూ వదులుకోలేము కదా. కానీ ఏ మాట చెప్పాలండి, ఆ వెళ్ళే దారంతా ఫుల్ గ్రీనరీ. ఇలాంటప్పుడు వర్షం పడి తగ్గితే ఇది ఒక అడ్వాంటేజ్. ఎట్టకేలకైతే మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. వాటర్ ఫాల్స్ చూడటానికి చాలా బాగున్నాయి. ఆయన మాకు ఎలా వెళ్ళాలో దారి అయితే చూపించారు. మధ్యలో చిన్న వే బ్రిడ్జ్లా ఉంటుంది అనమాట. ఆ వే బ్రిడ్జ్ దాటి ఆ లోపల కొంచెం నడుచుకుని వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. మేమైతే కొంచెం ఎలా వెళ్ళాలనేది కన్ఫ్యూజ్ అయ్యాము. ప్రైవేట్ ప్రాపర్టీ ఉంది, కాకపోతే ఆయన చూపించారు. మీరు కొంచెంసేపు వ్యూ ఎంజాయ్ చేయండి. అక్కడ మండలపట్టి మిస్ అయినా 1000 రూపాయలు ఎక్కువైనా ఈ వాటర్ ఫాల్స్ అయితే కడుపు నిండిపోయిందండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మా హోటల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఆ హోటల్కి వెళ్ళే దారిలో కూడా మొత్తం గ్రీనరీయే. మీరు అనుకుంటున్నారు కదా చాలా ఎక్సైట్ అవుతున్నాడని, తప్పే ఉందండి. ఎంజాయ్ అయితే చేస్తున్నాము. నాకైతే మండలపట్టి ఇవన్నీ వాటర్ ఫాల్స్ కవర్ చేయడానికి అయితే 3.5 hours పట్టిందంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము అబ్బి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మీకు ఎంట్రీ టికెట్ ఉంటుంది, 20 or 50 మధ్యలో అయితే ఉంటుందండి పర్ పర్సన్కి. ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత మీరు కొంత దూరం అయితే నడవాలి, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో. కానీ ఇక్కడ కొంచెం మెచ్చుకోదగ్గ ఇదేంటంటే అడవుల మధ్యలో మనకి ఫుట్ పాత్స్ అండ్ నడిచే విధానం అంతా బాగా చేశారండి. దానివల్ల మీరు నడిచేటప్పుడు ఇబ్బంది పడకుండా ఈజీగా వెళ్ళచ్చు వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ అది నాకు బాగా నచ్చింది. ఒక 1/2 hour అలా మూలుగుతూ నడుస్తూ ఉంటే ఎట్టకేలకు మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి. అదిగో చూసారు కదా,
స్టార్ట్ అయింది వ్యూ పాయింట్. ఇంకొంచెం వర్షాకాలంలో వెళ్ళడం, మరీ ఎక్కువ వర్షాలు పోవడం వల్ల ఇది బ్యాన్ అవ్వలేదు. అలానే మాకు వ్యూ కూడా కళ్ళకు కట్టినట్టుగా భలే కనిపించింది. ఎందుకంటే వాటర్ ఫాల్స్లో వాటర్ ఫ్లో లేకపోతే ఎలా చెప్పండి. సో వాటర్ ఫ్లో అయితే మేము వెళ్ళిన ప్రతి వాటర్ ఫాల్ దగ్గర మంచిగా అనిపించింది. వి ఎంజాయ్డ్ ఎ లాట్ అన్నమాట సార్. సో మేము ఒక్కలమే ఏం చూస్తాం, మీరు కూడా సరదాగా ఎంజాయ్ చేయండి వ్యూని. సో మేమైతే అభి వాటర్ ఫాల్స్ చూసేసామండి. దిల్ ఖుష్ బయటకు వచ్చాము. అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, మీకు ఈ అభి వాటర్ ఫాల్స్ పక్కనే ఒక జిప్ లైన్ అయితే ఉంటుంది. అది 2 కొండల మధ్య నుంచి అయితే ఉంటుంది. బట్ చూసుకోండి, అది కొంచెం రిస్కీయే, ఎంత లేదన్నా కొండల మధ్యలో కాబట్టి. అండ్ వెయిట్ కన్స్ట్రెయింట్ కూడా ఉంది. వాళ్ళు మ్యాక్సిమం 81 kgs ఉంటేనే అలౌ చేస్తున్నారు. 81 లోపే ఉండాలి. సో మీలో ఎవరికైనా అడ్వెంచర్ ఇంట్రెస్ట్ ఉంటే, డేర్ చేయగలిగే స్కోప్ ఉంటే యూ కెన్ ట్రై ఇట్, బట్ చూసుకోండి. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇరుపు వాటర్ ఫాల్స్. ఏంటి మీరు విన్నది కరెక్టే, అది ఇరుపు వాటర్ ఫాల్స్. ఇక్కడ కూడా మీకు ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందండి. ఒక 30 to 50 రూపీసే తీసుకుంటారు. మీరు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. బట్ ఆ కాలినడక అంతా బాగానే ఉంటుంది. మీకు మంచిగా ఇబ్బంది లేకుండానే వెళ్ళొచ్చు అనమాట. అంటే మీరు ఒక అడవిలో నుంచే వెళ్తారు, కానీ మీకు స్టెప్స్ అవన్నీ ఉండడం వల్ల మీకు అంత ఇబ్బంది అనిపించదు నడవడం. బట్ యూ విల్ ఎంజాయ్ ద వ్యూ. ఎట్టకేలకైతే దగ్గరికి వచ్చేసాం. అదిగో అదే వాటర్ ఫాల్స్, ఇరుపు వాటర్ ఫాల్స్. చూసారా ఎంత అందంగా ఉందో. వాటర్ ఫాల్స్ ఎంత అందంగా ఉంటాయో కదా, కానీ గుర్తుపెట్టుకోండి అవంత ప్రమాదకరం కూడా. సో మీరు వర్షాకాలంలో వెళ్ళినప్పుడైతే దయచేసి వాటర్ ఫాల్స్లో దిగకండి, అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇవాళ రేపు ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఓకే, మేమైతే మేము అనుకున్న ప్లేసెస్ అన్నీ మడికేరిలో కవర్ చేసేసామండి. మేము వాయనాడ్ అయితే వెళ్తున్నాము. సో మీరు వాయనాడ్ వెళ్తున్నప్పుడు టువర్డ్స్ కూర్గ్ మీకు మధ్యలో ముతుంగా ఫారెస్ట్ అనేది అయితే కనపడుతుందండి. ఇఫ్ యు ఆర్ లక్కీ మీకు మధ్యలో జింకలు అవి కనపడతాయి అండ్ ఏనుగులు కూడా కనపడచ్చు. సో మేమైతే కేరళ రీచ్ అయిపోయాం వాయనాడ్. అండ్ ఆ ముతుంగా ఫారెస్ట్ క్రాస్ చేయాలని చెప్పాను కదా, అది మీకు 6 వరకే ఓపెన్ ఉంటుంది, అంటే ఈవినింగ్. సో దాన్ని బట్టి మీరు టూర్ అయితే ప్లాన్ చేసేసుకోండి, వైండప్ చేసుకుని వెళ్ళండి వాయనాడ్ వెళ్ళాలంటే. సో ఇవాళకైతే మా డే 2 కంప్లీట్ అయిపోయిందండి. సో మేము ఇప్పటిదాకా చూసిన వాటర్ ఫాల్స్లో మీకు ఏ వాటర్ ఫాల్స్ నచ్చింది? ఇరుపు, అభి వాటర్ ఫాల్స్ ఆర్ కోటే అభి వాటర్ ఫాల్సా? ఏం నచ్చాయో కమెంట్ అయితే చేయండి. సో మేము వాయనాడ్లో ఏం ప్లేసెస్ కవర్ చేసామో పార్ట్ 3లో అయితే చూద్దామండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.